సృష్టి అరాచకాలు అన్లిమిటెడ్. ఎస్, సృష్టికి విరుద్ధంగా అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేసింది డాక్టర్ నమ్రత. దశాబ్ద కాలంగా ఆమె చేయని అరాచకం అంటూ లేదు. కేసులు ఎన్ని నమోదైనా తీరు మారలేదు. మళ్ళీ అదే పందాలో నడుస్తూ అంతకు మించి అక్రమాలకు పాల్పడుతోంది. తప్పు చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి చివరికి అడ్డంగా దొరికింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. డాక్టర్ నమ్రత కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 9 నెలలు మోసిన వాళ్ళకి 90,000 రూపాయలు ఇచ్చి అప్పనంగా ఒక్కొక్కరి దగ్గర 40 లక్షలు నొక్కేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ నమ్రత అరాచకాల లిస్టుకు అంతే లేదంటున్న పోలీసులు సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ సంచలన విషయాలను వెల్లడించారు. This clinic has some agents in the area, and through those agents they identify these vulnerable pregnant women. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ కేసులో కూడా ఒక అస్సాం నేటివ్ కపుల్ హైదరాబాద్ బేస్డ్ ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని విశాఖపట్నం తీసుకెళ్ళి డెలివర్ చేయించి చైల్డ్ని ఒక 80,000-90,000 వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళని పంపించేసి ఈ చైల్డ్ని వీళ్ళకి మీ సరోగేట్గా పుట్టిన చైల్డ్ అని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో వీళ్ళు DNA టెస్ట్ చేస్తాం వలన వీళ్ళకి తెలిసింది దట్ చైల్డ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ అని. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బిల్డింగ్ చూడ్డానికే రెసిడెన్షియల్ అని లోపలంతా ఇల్లీగల్ అంటున్న పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా దందా నడుపుతున్నట్టుగా తెలిచారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని కొని సరోగసీ బేబీలుగా తల్లిదండ్రులకు ఇస్తున్నట్టుగా వెల్లడించారు. రెగ్యులర్గా షీ డజంట్ కమ్ దేర్. చాలా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి కాబట్టి షీఈస్ అ నోటోరియస్ అఫెండర్. సో రెగ్యులర్గా షీ విల్ నాట్ కమ్ టు దట్ క్లినిక్. వన్స్ ఆర్ ట్వైస్ వీక్లో వచ్చేసి ఓన్లీ పేషెంట్స్ని ఇట్లా వాళ్ళని కలిసేసి వాళ్ళని వేరే బ్రాంచెస్కి, అంటే ఈ బ్రాంచ్ క్లోజ్డ్ ఉంది కాబట్టి వేరే బ్రాంచ్కి ఎక్కడైనా రిఫర్ చేసేసి అక్కడ చేస్తుంటుంది. అండ్ ఇది బాగా లైక్ ఇట్స్ బికాస్ ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి ఆమె మీద కాబట్టి షీఈ్ లైక్ చాలా వెల్ ప్లాన్డ్ ఆపరేషన్గా నడుపుతుంది, విచ్ వీ హ్యావ్ బ్రోకన్ ద చైన్ నౌ. సృష్టి సెంటర్ నిబంధనల్ని ఉల్లంఘించిందంటున్న DMHO వెంకటి గతంలో కేసు కారణంగా మూతపడ్డ ఫెర్టిలిటీ సెంటర్ ను గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నట్టు వెల్లడించారు. 2020లోనే సృష్టి సెంటర్ లైసెన్స్ ముగిసిందని, అసలు నమ్రతకు వైద్యం చేసే అర్హతే లేదన్నారు. ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. నమ్రతపై గతంలో నమోదైన కేసుల్ని బయటకు తీస్తున్నారు.